నా గ్రామ అభ్యున్నతికి నా వంతు సహకారం అనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేసిన పారిశ్రామికవేత్త సూరపురెడ్డి సతీష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు చదువుతున్న విద్యార్థులకు పారిశ్రామికవేత్త సూరపురెడ్డి సతీష్ సౌజన్యంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టీల్ వాటర్ బాటిల్ను ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు కూడా సీసీ కెమెరా వేయించడం జరిగిందని గుర్తు చేసి మరలా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టీల్ వాటర్ బాటిల్స్ను అందించిన సతీష్ వారికి దుస్సాలువలతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాన్ని అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పిఓ ఉపాధ్యాయులు లోకేష్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దుర్గా ప్రసాద్, వైస్ చైర్మన్ రత్నకుమారి, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టుకోవాలని మోడల్ స్కూల్ ఉండాలంటే ఒక 60 మంది పిల్లలు అయినా కానీ పాలసీ పెట్టుకుంది. మనకి చుట్టుపక్కల మనం అయితే ఈ రోజు 20 మంది టీచర్, 20 మంది పిల్లలు ఒక టీచర్, 20 దాటితే ఇద్దరు. ఆ రకంగా మనం ఇప్పుడు ఉన్న టీచర్లే ఉంటుంది. అదే ఈ సంవత్సరం రోజు చూడడం వల్ల మనకి ఇద్దరు టీచర్లు వస్తున్నారు. అది పని కొన్ని చోట్ల అయితే చిన్నలు పెద్దపడ్డ ఉంటుంది. 2 స్కూళ్ళు ఒకటే అయిపోతాయి. స్కూల్లో పిల్లలు తీసుకెళ్ళి స్కూల్లో పెద్ద రోజు ఉన్న స్కూల్లో ఎంకరేజ్ చేస్తారు. మనం మాత్రం అలా పంచాయతీ ఒకటే ఉంది, రూల్ కూడా అయిపోయింది. కానీ మేము కోరుకునేది అంటే మనం తల్లిదండ్రుల ద్వారా చదువు నేర్పిస్తాం. ఈ పిల్లలు నేర్పించిన తగ్గించి మిగతా వాటిని స్టీల్ ఇలాంటి వాటికి పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము మన గవర్నర్ గారు సతీష్ గారిని కావడంతో ఆయన పిల్లలందరికీ వాటర్ బాటిల్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మా కమిటీ సర్పంచ్ గారి తరఫున, అదే స్కూల్ కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్పంచ్ గారి తరఫున ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ